పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం చరిత్రలో శ్రీ బలిసలమ్మ వారి జాతర ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ అన్నారు. చరిత్రలో కనీవి నీరుగని అపూర్వ ఘట్టం ఈ జాతరలో ఆవిష్కృతమైందని ఆయన అభివర్ణించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ ఇలవేలుపు బలిసలమ్మ వారి ఆలయంలో జరిగిన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాతర నిర్వహణకు సంబంధించిన వివరాలను ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తొలి విరాళం 5,55,555 రూపాయలు ఇచ్చి జాతర పనులు ప్రారంభింపజేశారన్నారు. అనంతరం అమ్మవారికి బంగారం, ఆలయంలో అన్నదానం తదితర కార్యక్రమాల కోసం 20 లక్షలకు పైగా అందజేస్తారన్నారు. జాతర ఆర్థిక నిర్వహణ అత్యంత పారదర్శకంగా ఉండాలని ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారని, అందుకు అనుగుణంగానే జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారని అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణం పరిసర గ్రామాల్లో ప్రతి కుటుంబం జాతరలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారన్నారు. జాతర దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించిన దాతలు, ప్రముఖులు, పాత్రికేయులు, వివిధ మీడియా ఛానళ్లు, సేవా వాలంటీర్లు అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. బలిసలమ్మ జాతరలో ఎటువంటి అవకతవకలు జరగకుండా భక్తి శ్రద్ధలతో పారదర్శకంగా నిర్వహించామని, దీనిపై ఎటువంటి అపోహలకు తావులేదన్నారు. ఆలయ నిర్వాహకుడు శ్రీరంగం అంజిబాబు మాట్లాడుతూ జాతర సందర్భంగా 1,93,40,595 రూపాయలు విరాళంగా వచ్చాయని తెలిపారు. అన్నదాన నిమిత్తం 36,25,591 రూపాయలు, చీరల అమ్మగా 4,75,000 రూపాయలు వచ్చాయని తెలిపారు. జాతర సందర్భంగా 2,34,41,186 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. జాతరలో 2,25,04,990 రూపాయలు ఖర్చు అయ్యాయని వివరించారు. 9,36,196 రూపాయలు నిల్వ ఉందని, ఆ సొమ్మును నిత్యాన్నదాన పథకానికి జమ చేస్తామని తెలిపారు. హుండీలో వచ్చిన విరాళాలు దేవాదాయ శాఖ అధికారులు లెక్కించి ఆ సొమ్మును ఆలయ ఖాతాకు జమ చేశారని తెలిపారు. జాతరకు సంబంధించి ఎటువంటి వివరాలు కావాలన్నా అమ్మవారి ఆలయం వద్ద అందుబాటులో ఉంటాయని, ఎవరైనా వచ్చి ఆ వివరాలు పరిశీలించవచ్చని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ సేవకులు నీలం సురేష్, కర్రి జయప్రకాష్, చెబాకుల రమణ, కూటమి నాయకులు పట్నాల రాంపండు, దాట్ల జగన్నాథరాజు, కళ్యాణం రామచంద్రరావు, నీలపాల దినేష్ తదితరులు పాల్గొన్నారు. జై బలిసలమ్మ తల్లి. గడిచిన మార్చి 12వ తారీఖు కానీ 27వ తారీఖు వరకు జరిగిన జాతర మహోత్సవ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, భక్తుల సహకారాలతో జరిగిన జాతర మహోత్సవ కార్యక్రమానికి మాకు జాతర బుక్స్ ద్వారా 1,93,40,595 రూపాయలు, అన్నదానం బుక్స్ ద్వారా 36,25,591 రూపాయలు, చీరల ద్వారా 4,75,000, మొత్తం 2,34,40,186 రూపాయలు విరాళాలుగా భక్తులు 11,153 మంది భక్తుల సహకారాలతోటి ఈ విరాళం మాకు వచ్చింది. అలాగే దీనికి ఖర్చుల రూపాయన 2,25,04,990 రూపాయలు ఖర్చులతో జరగడం జరిగింది. నిల్వ 9,36,196 రూపాయలు నిల్వ మన ఈ జాతర నిమిత్తం నిల్వ ఉండడం జరిగింది. ఈ నిల్వ సొమ్ముని మన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారు శాశ్వతంగా శుక్రవారం నాడు జరిగే శాశ్వత అన్నదానానికి ఒక అమౌంట్ రూపాయన ఉండి, ఆ అమౌంట్ ద్వారా వచ్చే వడ్డీని ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి జరిపించాలనే నిశ్చయంతో ఆయన మొదటగా 9 లక్షల రూపాయలు మాకు విరాళం ప్రకటించారు. అలాగే మార్సెట్టి పోతురాజు గారు 9 లక్షలు, ఇంకో భక్తురాల్లో విరాళం ప్రకటించారు. అలాగే ఏంటంటే అన్నయ్య గారు దీనికి దేనికంటే ముఖ్యంగా ఇవాళ రోజున ఉన్నది, ఇవాళ డోనర్ లేరు మాకు శుక్రవారం నాడు. డోనర్ లేకపోయినా ఇక్కడ వచ్చే ఈ అన్నదానం దాని మీద గట్టా వచ్చే చందాలతో మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం లేకపోతే మేము వేసుకుంటాం. అలా ఇబ్బంది ఏమీ కూడా కమిటీ పడకూడదనే నిశ్చయంతో ఈ శాశ్వత అన్నదానానికి మీ అందరికీ కూడా ముందుగా ఇక్కడికి వచ్చినందుకు మా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులందరికీ మొన్న మార్చి 12 నుండి కూడా 27 వరకు మన అమ్మవారి జాతరని మనం ఏదైతే చెప్పామో, మన ఎమ్మెల్యే గారు ఆయన ఏదైతే మీ అందరికీ చెప్పారో, మనం 12 నుంచి 27 వరకు అంగరంగ వైభవంగా అమ్మవారి జాతరని జరిపిస్తాం. ఖచ్చితంగా కొన్ని వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని వెళ్తారు అనే ఉద్దేశంతో మేము ఏదైతే పెట్టామో అది 100% సక్సెస్ఫుల్గా ఏ రకమైన ఇబ్బంది లేకుండా అమ్మవారి జాతరని మన ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు, అలాగే మన తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు, పెద్దలు, వ్యాపారస్తులు, ప్రతి ఒక్కరూ కూడా, చిరు వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారస్తులు అందరూ కూడా వారంతటా వారు వచ్చి సహకరించి అమ్మవారి జాతరని చాలా ఘనంగా చేయించినందుకు వారందరికీ కూడా పేరు పేరున మేము నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే దానికి సహకరించిన దాతలు ఎంతమంది అయితే ఉన్నారో, అలాగే వారు ఎంత మనకి అమ్మవారికి విరాళాలని ఇవ్వడం జరిగిందో దానికి
దానికి మనం ఏ రకంగా దానికి వచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా నేను ఒక్కసారి మనం ఏం కలెక్ట్ చేసాం, దానికి ఏం ఖర్చులేని అనే దాని మీద ఒక చిన్న బ్రీఫ్ నోట్ అయితే ఇస్తాను. దాదాపుగా 11,153 మంది డోనర్స్ మనకి అమ్మవారికి ఇవ్వడం జరిగిందండి. ఈ 11,153 మందిలో కూడా 10 రూపాయలతో సహా అమ్మవారి జాతర నిమిత్తం 10 రూపాయలు ఇచ్చినా కూడా దాన్ని మనం ప్రచురించి దాన్ని లెక్కల్లోకి వచ్చే విధంగా మనం చూడటం జరిగింది. అలాగే ఏదైతే హుండీలో వచ్చిన డబ్బు అది దేవాదాయ శాఖకి అది వెళ్ళటం జరిగింది. దానికి ఈఓ గారు అక్కడ ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ కూడా ఉండి దాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే బంగారంతో సహా మనం దాన్ని అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. అదంతా కూడా వాళ్ళ లెక్కల్లోకి వెళ్ళిపోయింది. సో దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు. అయితే జాతర నిమిత్తం ఏదైతే మనం కలెక్ట్ చేసామో దాదాపుగా 1,93,40,595 రూపాయలని మనం ప్రజల నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. అన్నదాన నిమిత్తం ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకి రసీదు తీసుకుని రాసిన ఏదైతే ఉందో అది 36,25,000 చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఆయన మళ్ళీ మొన్న గుడికి వచ్చి ఆయన మళ్ళీ 9 లక్షల రూపాయలని ఇవ్వడం జరిగింది. అలాగే మన మార్చెట్టి బోధరాజు గారు కూడా ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఇతర ఎవరైతే అనౌన్స్ చేసి ఉన్నారో వారందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా నిత్యాన్నదాన బోర్డుని మనం ఏర్పాటు చేసి దాంట్లో నిల్వలో ఆ డబ్బుల నుంచి దాని మీద వచ్చే డబ్బుతో ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ నిత్యాన్నదానం జరిగే విధంగా ఎమ్మెల్యే గారిని ముందుగా చెప్పడం జరిగింది. అలాగే మన కమిటీ వారందరూ గత 2 సంవత్సరాల నుంచి కూడా వారు మళ్ళీ అమ్మవారి కమిటీగా వచ్చినప్పటి నుండి కూడా ప్రతి శుక్రవారం ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా లేకుండా వారు పెట్టడం జరుగుతూ ఉంది. అది కూడా ఎమ్మెల్యే గారు చూసి వారికి అనవసరమైన ఇబ్బంది కలగకుండా అలానే నిత్యాన్నదానం ఆగకుండా వారికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఆయన ఈ బోర్డుని ఏర్పాటు చేద్దాం, దానికి ముందుగా నా విరాళమే నేను 9 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన అనౌన్స్ చేసిన తర్వాత మరొక కొంతమంది అనౌన్స్ చేసి ఆ రోజు కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా అనుకున్నా కూడా మీరు గుడికి వచ్చినా కూడా మేము దీన్ని మీకు చూపించి మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కూడా తీర్చే ప్రయత్నం మేము చేస్తాం. అమ్మవారికి ఏదైతే జాతర చేద్దాం అనుకున్నప్పుడు ఎమ్మెల్యే గారు మొట్టమొదట మన గుడి చైర్మన్ అయినటువంటి అంజీ గారిని పిలిచి, అంజీ ఇది నేను ఫస్ట్ ఎప్పుడైనా ఎమ్మెల్యే గారు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మొట్టమొదట అడుగు నేను వేసిన తర్వాత నా దగ్గర ఉన్న ప్రజలను ఏమని అడుగుతానని చెప్పేసి ఆయన ఎప్పుడు అంటాడు. అదేవిధంగా అప్పుడు ఫస్ట్ అంజీ గారిని పిలిచి 5,55,555 రూపాయలని మనం అక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ ఇచ్చిన తర్వాత నుంచి ప్రతి ఒక్కరిని ఎవరెవరైతే అనౌన్స్ చేశారో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపుగా లాస్ట్ డే వరకు కూడా భక్తులు ఎవరు